ఈసారి కొత్తగా అంటే నేను పోయినా కానీ చాలా ఈ మీటింగ్ కొత్తగా రావడం వచ్చింది. ఫస్ట్ టైం నాది. నా పేరు సైజులు పోషపోయిన వెజిటేబుల్ బిజినెస్ నాది వర్క్. మేడంతో నేను మేడం సపోర్ట్ చేసుకుంటా ఈ బిజినెస్ ఇస్తున్నాను. ఫస్ట్ నేను బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్ ఫస్ట్ మాకు ఆపర్చునిటీ రాలేదు. ఏరే నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చి నాకు అక్కడ మేము ఫస్ట్ సోపు పేస్ట్ ద్వారా వచ్చినాము. వస్తే ఇదివరకు మార్కెట్లో గుమ్మస్ పని చేస్తున్నాయి మన రాజుని అంజనేయ సార్. అప్పుడు ఆయనకు వెస్టేజ్ బిజినెస్ అని తెలియదు. నెట్వర్క్ ఏరే నెట్వర్క్ ఉంటే ఆయన కూడా అయితే నా పక్క షాప్ ఆయనకు ఒక సోపు పేస్ట్ మేము అంతమందికి వాడుతున్నాం. అది అయితే మాకు ఇంత చెప్పలే వాడండి అని ఎంఆర్పీ రేట్ ఇచ్చేది మాకు. ఇది వాడండి ఈ బిజినెస్ ఇట్లా ఉంటుంది అని చెప్పపోయేది వాళ్ళు అమ్ముకొని పోయేది కాదు. అయితే అటువంటి సోపులు మన జనరల్ స్టోర్లో కానీ కింద షాపులో ఎక్కడ దొరికిపోయేది. అయితే మేము ఆ పక్క షాప్ ఆయనకి ఇస్తే నేను ఈ సోపు ఈ పేస్ట్ మేమే వాడుతున్నాము ఎవరు వాడరు ఇక్కడ మా మార్కెట్లో ఇది ఎక్కడ వచ్చు సార్ అని నేను అడిగితే సార్ నీకు ఒకసారి మీటింగ్ ఉంటుంది అల్లంపల్లి చేశారు కర్మంగట్ల నువ్వు ఒకసారి ఆ మీటింగ్ అటెండ్ కదా సార్ అని నాకు చెప్పి నా నెంబర్ తీసుకొని పోయాడు. నాకు ఫోన్ చేసిండు. నేను జల్దీ ఆ టైంలో సాయంత్రం 7 గంటలకు క్లోజ్ చేసుకొని పోయినా షాపు. అక్కడ పోయినాక అక్కడ ప్లాన్ జరుగుతుంది, మీటింగ్ జరుగుతుంది. నేను ఇన్ని వచ్చి మా మేడం చెప్పిన ఇట్లా సంగతి మేడం ఇట్లా అంటే నేను చూడలేదు కాబట్టి మన ఇద్దరం ఒకసారి వెళ్ళి చేద్దామని అనుకున్నాము. ఇద్దరం పోయి చూసినాం కానీ చాలా ట్రబుల్స్ వచ్చినాయి మాకు. మేము చాలా తిరిగినాం చేసినాము కానీ అనుకున్నంత ఫలితం రాలేదు. మాకు చాలా లాస్ అయిపోయినాము. ఇక ఇటువంటి నెట్వర్క్ మనకు చేయొద్దు మాకు వద్దని మేము క్లోజ్ చేసుకున్నాం. అది ఇక మాకు అంజనేయ సార్ నుంచి ఒకటే ఫోన్లు సార్ అదాంటి ఇది అంటే మాకు ఏదో సార్ అని ఫోన్ స్విచ్ పెట్టుకొని ఇక మేము వద్దని చెప్పేసినాము. అటువంటి అవకాశం ఉంటే 2019లో వెస్టేజ్ అనే ఆపరం వల్ల మన పురుషోత్తం దాస్ గ్రేట్ లీడర్ పూర్ణ మేడం వాళ్ళకి ఒకసారి గట్టి క్లాప్ ఇవ్వండి. వచ్చి నేను మార్కెట్లో ఉన్నా మేడానికి వచ్చి మేడం ఇది బాగుంటుంది మేడం దానికంటే బెస్ట్ ఉంటుంది అన్న నేను చెప్తా. నీ మేడానికన్నా ఏమవుద్దు మేడం నేను ఉన్నగా పిల్లలని ఇంట్లో చూసుకుంటూ ఉండు వంట చేసుకుంటూ ఉండు నువ్వు ఎక్కడికి వెళ్ళకు నేను వచ్చి నీ సంపాదించి మేము చేస్తానని చెప్పిండే మేడానికి. చెప్తే మేడం ఇన్నది కాబట్టి నేను ఇల్లే కాబట్టి మాకు ఇదివరకే మాకు చాలా ఇబ్బంది అయిందని వద్దనుకున్నాము. మేడం ఇన్నది ప్లాన్ ఇన్నది ఆమె డెమో చూసిన ఆమె డిసైడ్ అయిపోయింది. అసలు చెప్పకుండా చెప్పొచ్చేది ప్లాన్లు డెమోలు మేడం. అయితే చాలాసార్లు లేట్ అయిచ్చేది. నేను నెట్వర్క్ మార్కెట్ పోతే నాకు 15 ఈమెకు 15 పిల్లలు చాలా చిన్న పిల్లలు ఉంటే ఇబ్బంది పడుతుంటే మాకు వద్దని చెప్తే కూడా వినపోకుండా చూసింది. సరే ఇష్టం చేసుకోపో నేనేం రానని చెప్పి నేను పోలేదు, సపోర్ట్ చేయలేదు. అప్పుడు నా పొరపాటు మీరు కూడా చేయొద్దు. సార్ 2000 మాకు కారు లింక్ అచ్చుడైనాం. ఇంకా సారీ అలా నువ్వు మార్కెట్ బంద్ చేయి సార్ ఇక మనం ఒకటికి మనం కారు లింక్ వెళ్దాం మనది కారు లింక్ అంటే సరే మేడం అని నేను గుడి పోయి మొక్కి మన 2 కిలో సీట్ తీసుకొని వెళ్ళిపోయినాము. ఆడ చూస్తే 150 నుంచి 200 పీపుల్ మనది మన ఎస్టేట్ టీము. నేను పర్సన్ అయిపోయినా ఇంత టీం ఎక్కడిది మనది, ఇంత టీం ఎక్కడిది, ఇంత నెట్వర్క్ ఎక్కడిది. అంతా గుడ్ మార్నింగ్ సార్ అంటే ఒకసారి నేను ఒక హీరో లెక్క ఫీల్ అయిపోయినా. ఇప్పుడు ఎన్ని తెరపైన ఉంటుంది అది రియల్ హీరో, మన రియల్ హీరో ఉంటాం మనం మన ఇంటికి ఎప్పుడైనా ప్రతి వెస్టేజ్లో ఉంటే. అటు వచ్చే అవకాశం మాకు మేడం నాకు కల్పించినందుకు ఆమెకు నా హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను. కారు అనేది అయిపోయింది. ఇంటికి వచ్చేసాము. మీ ఇద్దరం డ్రైవింగ్ నేర్చుకున్నా కానీ మాకు అంత రాదు సరిగా. అంతమందికి నేర్చుకున్నాం కానీ రాదు. ఒకనాడు మేడం నైట్ ఇద్దరం తీసాం కారు ఇద్దరు తీస్తే నేను వెనక కూర్చున్నా మా పెద్ద అబ్బాయి నేను వెనక కూర్చున్నాము. ముందర చిన్న అబ్బాయి ఏమో కూర్చురు. వాళ్ళకి ఎరక జర అటు ఇటు తెలుస్తుంది. కానీ మేడం ఏం చేసిందంటే ఎక్సిలేటర్ మీద క్లచ్ మీద కాలు పెట్టి ఎక్సిలేటర్ దొక్కాలగా అదే పెద్ద రోడ్ వచ్చింది. మేడము క్లచ్ ఎక్సిలేటర్ దొక్కింది. బండి ఒకటే ఉరికింది. ఆ టైంలో దానికి కుదిరం పోయి ఇక అప్పుడు మాకు భయం కాదు. కడుపులో పడ్డాయి. ఇంకా అదే టైం వల్ల ఏం కాలేదు. పెద్ద మెయిన్ రోడ్ అది. ఇంకా ఇక అప్పటి నుంచి ఇక మేము అనుకో కారు తిన్నాను సార్ నేను కారు తిన అన్నది భయపడి కారు తినంటే నేను ఎంక కొడుతున్నా అది ఆగుతుంది బండి ఎలా అవుతుంది. ఒకటే ఊరుకుంటు బండి
ఇక మా అదృష్టం బాగుంది, అదేందో వల్ల మాకు ఏం కాలేదు. కారుకు అయితే కొద్ది డ్యామేజ్ అయింది, మళ్ళీ మాకు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మన బిజినెస్ చేసి ఇచ్చారు. మేడం భయపడి తీయలేదు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పట్టుబడ్డది. ఎట్లన్నా తీయాలంటే ఇక 5 గంటలకు లేపి ఇక 2-3 రౌండ్లు కొట్టేసినాం ఇక చుట్టూ ఆ సాలపా చుట్లా. ఇక ఒకటిసారి ఇక ఆ మేడం ఆ బొగ్గులు కూడా వచ్చింది. మేడం వస్తే నాకు ఇక ఇంటికి వచ్చినాక గుట్టుకు పెట్టుకుంటుంది, ఎందుకంటే మేడం అట్లా తీసుకుపోయిందే కాదు కారు. నేను లేనుగా ఇక ఫోన్ చేస్తే వచ్చింది, బాగానే వచ్చింది ఇక మేడం. ఇక అప్పుడు నడిపోయింది. కోటీలో నడపాలంటే చాలా కష్టం, కారు మేడం నడిపింది. తర్వాత నేను కూడా ఫుల్ పట్టినట్టు చేసుకున్నాను. ఓన్ కారు తిరుగుతున్నాం మేము. ఇట్లా ఓన్ కార్ అంటే ఒక రియల్ హీరో లెక్క నేను ఫీల్ అయిపోతున్నా. నేను లైఫ్లో కారు డోర్ కూడా ఇస్తున్నాం అనుకున్నాను. అటువంటిది మేము కారుకే ఓనర్ అయినాము. మేమే డ్రైవింగ్, సెల్ఫ్ డ్రైవింగ్ మాదే, ఎక్కడ పోయినా సెల్ఫ్ డ్రైవింగ్ మాదే ఉంది. సూపరు. ఎఫ్ఆర్ఎఫ్ మీటింగ్ వచ్చినప్పుడు నేను ఒకసారి ఒక ఫిలింకు, బాలకృష్ణ ఫిలిం ఉండే ఒకటి, అంటే నాకు ఇష్టం ఉంటుంది పోవాలని. ఒకసారి ఫిలింకి పోయినాము ఆడియో ఫంక్షన్కు. వాళ్ళు ఎన్నో ఉంటారు, మనం ఎక్కడో ఉంటాము. ఆకలి కొని దుబ్బకొని వాళ్ళ కోసం లైన్ కట్టి నైట్ 10 దాకా అయినాయి. నన్ను లైన్లో నేను ఉంటే నాకు నెట్ వేసారు కొంతమంది, నాకు పోలీసులు కొట్టారు. నాకు బాధ అనిపించింది సార్, అక్కడ చాలా బాధ అనిపించింది. ఆయనకు ఎన్నో రీలు ఉంటాడు, రియల్ హీరో కాదు ఆయన కోసం మనం ఉపవాసం ఉండి ఆయన దెబ్బతినడం అవసరమా? మన లైఫ్లో మనం కూడా రియల్ హీరో ఉండాలని అనుకున్నా. అటువంటి స్టేజ్ ఆఫర్ వచ్చినందుకు ఎఫ్ఆర్ఐ మీటింగ్లో నా ఆటోగ్రాఫ్ మీద ఆటోగ్రాఫ్తో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇటువంటి అవకాశం వచ్చినందుకు వెస్టేజ్కి నా ధన్యవాదాలు. వెస్టేజ్ విన్నింగ్ టీం బానిసాలు కూడా నాకు ఒకసారి నా క్లాపు, ఆయన కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. అటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. కష్టం చేయండి ఏది రాదు, కష్టం చేసింది ఎప్పుడు ఎలాకాలం ఉంటుంది. అది కూడా తీసుకోండి. నేను ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కాలని అనుకోలేదు, లైఫ్లో కారు అనుకోలేదు, ఫ్లైట్ అనుకున్నా. అటువంటిది మాకు జైపూర్ అవకాశం వచ్చింది, బారిసాలకు. అలా జైపూర్ బారిసాల ఉన్నది, అక్కడ మా గెస్ట్ అందరికీ అవకాశం వచ్చింది. నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన. అటువంటి అవకాశం వెస్టేజ్ నాకు కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. అటువంటిది మళ్ళీ ఢిల్లీ కూడా ఫ్లైట్ 2సారి. గెస్ట్ స్పీకర్ సంజయ్ మేడం, నేను ఉడమా శ్రీనివాస్ సార్, సలీం సార్ గెస్ట్ స్పీకర్ ఢిల్లీకి. చాలా హ్యాపీగా ఫీల్ అయినా, ఎందుకంటే మనం ఎక్కడో ఉంటాం, మేము ఢిల్లీలో, మేము గల్లీలో ఉంటాం. 15 సంవత్సరాలు సైదాబాద్ కాలనీ ఉన్నాము, 10 ఏళ్ళు ఒకటే రూమ్లో, సింగిల్ రూమ్లో ఉన్నాము. చాలా ట్రబుల్స్ పడ్డాము, మేము చాలా ఇబ్బందులు పడ్డాము. మాకు అటువంటి ఢిల్లీలో గల్లీలో ఉంటుంది, ఢిల్లీ పోయిన అవకాశం వచ్చిందంటే చాలా, అది అంతా వెస్టేజ్ మహిమ. ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నది, మాకు వచ్చిన అవకాశం కూడా మీ ప్రతి ఒక్కరికి ఉన్నది. నేను చెప్తున్నా, చాలా వరకు హస్బెండ్ వైఫ్ ఎక్కడికైనా ఇద్దరు కలిసి బిల్డ్ చేయండి. నేను కొన్ని సంవత్సరాలు మా మేడం బట్టి సపోర్ట్ చేయలేదు, ఇప్పుడు ఫుల్ సపోర్ట్ ఉంది. మేము విఎంసీఎం గోయింగ్ టు 10 lakhs. అందుకని నేను 4 days నుంచి మార్కెట్కి వెళ్తలేను, 4 days నుంచి మీటింగ్లో తిరుగుతున్నాను. ఫుల్ సపోర్ట్ ఉన్న మేడానికి. మీరు కూడా ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా హస్బెండ్ వైఫ్ వెళ్ళండి, డిసిషన్ చేసుకోండి, చాలా ముందు తాగండి. ఆల్ ద బెస్ట్, విష్ హెల్త్. చూసిర్రా 5 లక్షల పవరు? ఎస్ సార్ నువ్వు మరి డబ్బులు రావు అని చెప్పేసి వస్తలేవు అని చెప్పి చాలామంది చెప్తుంటారు. కానీ డబ్బులు వస్తే సార్ వాళ్ళు వస్తారా రారా వెంట? కంపల్సరీ. మరి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? డబ్బు సంపాదించడం. ఎస్ సార్ నో? ఇప్పుడు డబ్బు సంపాదిస్తే ఏదైనా సాధించగలుగుతామా లేదా అండి? ఈరోజు ఇంత అచీవ్మెంట్స్ ఇన్ని మేము తీసుకున్నాము, మా వల్ల అయ్యింది, మీ వల్ల కూడా అవుతుంది అని చెప్పేసి చెప్పడానికే మేము అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చినాం. మరి వింటారా? నేర్చుకుంటారా? మైండ్ మార్చుకుంటారా? 100% మీ జీవితం కూడా మారుతుంది. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. బ్యాక్ టు ది బెస్ట్.